కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మనమందరం చనిపోతాం. మనమందరం ఏమవుతాం? చనిపోతాం. కానీ మనమందరం లేపబడే ఒక దినం ఉంది. ఆ దినాన్ని దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే అంత్యదినము అని చెప్తుంది. ఏ దినమంట? అంత్యదినము. ఆ దినమున చనిపోయిన వారందరూ లేపబడతారు. అందరూ ఏమవుతారు? లేపబడతారు. అయితే ఎస్పెషల్లీ దేవుని చేత లేపబడే వాళ్ళు కొందరున్నారు. వారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చేత లేపబడే వాళ్ళు ఎందుకు అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, నూతన యెరూషలేము పట్టణానికి చేరుకోవడానికి, సియోను పరిశుద్ధ పర్వతం తట్టు చేరడానికి ఆయన మనల్ని లేపుతూ ఉన్నాడు. ఎవరిని ఆయన లేపుతాను అని చెబుతున్నాడంటే, మీరు చనిపోయినప్పుడు మీరు సమాధిలో పెట్టబడి ఉండొచ్చు నేను వచ్చే ఆ అంత్యదినానికి, అయితే నేను మిమ్మల్ని లేపుతాను. ఎవరిని లేపుతాడు అంటే ఆయన అంటాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే తండ్రి యొక్క చిత్తము. ఎవరిని చూచి? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వారిని ఆయన అంత్యదినమును లేపుతాడు. ఎవరిని చూడాలి? ఎవరి మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి? నువ్వు యేసు ప్రభువారి బిడ్డగా బ్రతకాలి అనుకుంటే నీ చూపంతా యేసు ప్రభువారి మీదే ఉండాలి. నీవు యేసు ప్రభువారిని చూస్తేనే నీకు నిత్య జీవం. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటేనే నీకు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది చూస్తారు, కానీ చాలామంది నమ్మరు. యేసు ప్రభువారు దేవుడు అని తెలుసు, కానీ చాలామంది నమ్మరు. ఆయన కార్యాలను చూస్తారు, ఆయన చేసిన అద్భుతాలను చూస్తారు, ఆయన చేసినటువంటి ఎన్నో స్వస్థత కార్యాలని, గొప్ప గొప్ప ఘనమైన కార్యాలను చూస్తూ ఉన్నారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. ఆయన యందు కనుక మీరు విశ్వాసం ఉంచకపోతే మీరు ఏ మాత్రమును అంత్యదినమును లేపబడరు. మీరు అంత్యదినమును లేపబడాలి అంటే కుమారుని చూచి, అక్కడ అంటాడు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే, మన చూపు యేసు ప్రభు వారి మీద ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటిని దేని వైపు మన చూపు ఉండకూడదు. లోక ఆశల వైపు మన చూపు వెళ్ళకూడదు. లోక మనుషుల వైపు మన చూపు వెళ్ళకూడదు. మన చూపు మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన, మృతుడై తిరిగి లేచిన యేసు ప్రభు వారి మీదే ఉండాలి. ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు వారి మీదే ఉండాలి. మరి ఎవ్వరి మీద ఉండకూడదు. మన చూపు ఎప్పుడైతే మారుతుందో మన తలంపులు మారిపోతాయి. మన చూపు ఎప్పుడైతే మారుతుందో మన ఉద్దేశాలు మారుతాయి. మన చూపు ఎప్పుడైతే మారుతుందో మన మార్గం మారిపోతుంది. మన చూపు ఎప్పుడైతే మారుతుందో మన మాట మారిపోయింది. మన చూపు ఎప్పుడైతే మారుతుందో మన ప్రవర్తన మారిపోయింది. మన చూపులోనే అంతా ఉంది. మనం సరిగ్గా చూడవలసిన విధానంలో చూడవలసిన వ్యక్తిని చూడగలిగితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనము సాతాను సంబంధమైన వ్యక్తులను చూస్తే మనం ఏమీ నేర్చుకోలేం. దైవభక్తుడు అంటాడు, దేవుడు అంటాడు, దుష్టిని చూసి మత్సర పడకము. ఎవరిని చూసి? వాళ్ళని చూసినప్పుడు మత్సరం మనకు వస్తుందంట, అలా మత్సర పడుద్దు అంటున్నాడు. ఏమనిపిస్తుందంటే నేను భక్తి గల వ్యక్తిని, వాళ్ళు భక్తి లేని వాళ్ళని. ఇలాగా లోకములో నువ్వు ఎటువైపు చూసినా పడిపోతావు, చెడిపోతావు. కానీ యేసు ప్రభు వారి వైపు చూసిన వాడు పడిపోడు, చెడిపోడు, ఎప్పుడు నిలబడి ఆయన రాకడ కొరకు నిలిచి ఉంటాడు. ఆయన వైపు చూసిన వాళ్ళు ఎవ్వళ్ళు కూడా నిరాశపడలేదు. యేసే వైపు చూసిన వాళ్ళు బాగుపడ్డారు. యేసే వైపు చూసిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు. యేసే వైపు చూసిన వాళ్ళకి రక్షణ దొరికింది. యేసు ప్రభు వారి వైపు చూసిన వాళ్ళకి ఆదరణ కలిగింది. ఆయన వైపు చూడాలి. యెషయా ప్రవక్త అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, యెహోవా వల్లనే రక్షణ కలుగును. పేతురు అంటాడు, ఎందుకు మీరు మా తట్టు తేరి చూస్తున్నారు? మా దగ్గర ఏమి లేదు. మీ భూమి మీద రక్షణ ఇచ్చే యేసు నామం ఉంది. యేసు నామము మీద మీరు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. మన చూపు అంతా యేసు ప్రభు వారి మీదే ఉండాలి. యేసు ప్రభు వారి మీదే మన ధ్యాస అంతా ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద మన చూపు ఉంటుందో అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? చాలాసార్లు వినడం కంటే కూడా చూసిన వాటి మీద చాలామంది నమ్మకం ఉంచుతారు. తోమా గారు వినడ సంగతిని బట్టి నమ్మకం ఉంచాడా? వాళ్ళు చెప్పారు కదా, మేము యేసయ్యని చూసాము, ఆయన వచ్చాడు, మేము చూసామని చెప్పారు. కానీ తోమా ఏమన్నాడంటే, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే అంటున్నాడు. ఏంటంట? చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను అంటున్నాడు. నిజంగా నమ్మలేదు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు బ్రతికినా ఏదో ఒక అనుమానం అతనిలో ఉంది. ఏంటి అనుమానం అంటే, ఆయన లేచుంటాడంటావా అనే అనుమానం ఉంది. అయితే ఆయన లెగిస్తే ఆయన కాదు నేను గుర్తుపట్టాలనే ఆలోచన మంచిదే, కానీ పరీక్షించడం కూడా మంచిదే. అతనిలో ఉన్న సందేహం అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత ప్రశ్న అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు. అతను యేసు గాయాల్లో వేలుపెట్టి చూశాడు. యేసు అంటాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. చాలా సందర్భాల్లో చాలామంది చూసే నమ్ముతారు.
చూసే నమ్ముతారు, చూడకుండా నమ్మరు. చూడాలి, తెలుసుకుంటారు, తెలుసుకున్నా ఉంటేనే నమ్మరు. వాళ్ళు ఏదో ఒక కార్యాన్ని చూడాలనుకుంటారు, ఏదో ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటారు. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక కార్యం చూడాలనుకుంటారు. స్వస్థత అంటే ఏదో ఒక కార్యం చూడాలనుకుంటారు. దెయ్యాలు పట్టిన వాళ్ళంటే ఏదో ఒక కార్యం చూడాలనుకుంటారు. చూసి నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది. నువ్వు అద్భుతాలు చూసి, లేకపోతే స్వస్థత కార్యాలు చూసి, దెయ్యాలు వెళ్ళిపోవటం చూసి నువ్వు నమ్మితే నీ నమ్మకంలో ఎక్కువగా బలపడలేవు. నువ్వు ఏం చూడాలి అంటే పరలోకమందు ఆసీనుడైన ప్రభువుని చూస్తే, ఆ ప్రభువుని చూసిన వాళ్ళు ఎవ్వళ్ళు కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళలేరు, వెనుకకు వెళ్ళలేరు. క్రైస్తవులు అనబడిన వాళ్ళని, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళని, యేసు అనే పేరు స్మరణ చేస్తున్న వాళ్ళని చంపడానికి సౌలు బయలుదేరాడు పత్రికలు తీసుకొని దమస్కుకు. ఆ దమస్కు మార్గ మధ్యలో జరిగింది ఏంటంటే గొప్ప వెలుగు కనబడిందంట. ఆ గొప్ప వెలుగులో పౌలు గారు యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభువుని చూసి అంటాడు, ప్రభువా నువ్వెవడివి అని అంటే ఆయన అన్నాడు కదా, నీవు హింసించుచున్న యేసును నేనే. నువ్వు హింసిస్తున్నావే యేసుని, ఆ యేసుని నేనే అన్నాడు. ఆ రోజు ఆయన చూసిన పౌలు గారు చనిపోయే వరకు ఏమన్నాడో తెలుసా? యేసే కొరకు నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. నన్ను ఏం చేస్తారు మీరు? చంపుతారా? నా చావు నేనే కోరుకుంటా. నన్ను చిరఛేదనం చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చంపడానికి కాదు, కానీ నా ప్రభువు కొరకు నా తలక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తల తీసుకెళ్ళి ఆ నరికేవాడి ఎదుట పెట్టి, చంపండి నన్ను, ఈ తీర్పు నాకు న్యాయమైంది అంటున్నాడు. ఎందుకు అంటే పౌలు గారు దొంగతనం చేయలా, పౌలు గారు మోసం చేయలా, పౌలు గారు ద్రోహకార్యం చేయలా, మరణ కార్యానికి సంబంధించిన ఏ కార్యము చేయలేదు. ఆయన చేసిన కార్యం ఏంటంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడం మూలంగానే ఆయన చంపబడ్డాడు. యేసు ప్రభువారి కోసం నీవు, నేను, మనము ఎన్ని నిందలు అనుభవిస్తున్నాం. క్రీస్తు ప్రభువారిని ధరించుకున్న బిడలమైన మనం సువార్త కొరకు ఎంత శ్రమ పడుతున్నాం. క్రీస్తు ప్రభువారి కొరకు ఎన్ని అవమానాలు భరించగలుగుతున్నాం, ఎన్ని నిందలు భరించగలుగుతున్నాం. ఒకవేళ భరించాము అంటే అర్థం ఏంటంటే మన చూపు యేసు ప్రభువారి మీదే ఉంది. అందుకే పౌలు గారు అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు, ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. ఎటువైపు చూడాలి? నువ్వు యేసు వైపు చూస్తే నీకు విశ్వాసం కలుగుతుంది. నీకు విశ్వాసం కలిగితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు.